ఎన్ని లారీలు ఉంటుంది అది ఎంతో చెప్పండి మీ గారు ముందు ఉన్నావు పెద్ద పెద్ద ట్రక్కులు టౌన్లోకి వచ్చి నేను చూసాను కూడా అడిగాను కూడా ఏంటి లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకు అన్ని లారీలు పబ్లిక్గా రోడ్డు నుంచి వస్తూ ఉంటే కనీసం పోలీసులు ఎవర్రా బాబు ఎక్కడి నుంచి వస్తున్నారా ఏంటంటే నీకు పర్మిట్ ఉందా లేదా అని ఒక్కరోజున అడిగారండి పోలీసులు. గవర్నమెంట్ కదా ప్రైవేట్ ఈ లోడు ఎవరు తీసుకొచ్చారు? ఇంత పెద్ద లోడు ఈ ఇసుక ఎవరు తీసుకొచ్చారు? నేను అది ఎందుకు క్రేషియోలో చేయలేకపోతే గవర్నమెంట్ ఇంత లోడు ఒకటి చిన్న బండో ట్రాక్టర్ అయితే వేరు, ఇంత లోడు ఎన్ని పెద్ద లారీలు వచ్చి ఉంటాయి. అలా ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రి నుంచి. ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తెలియట్లేదు. ఎందుకు వచ్చేది ఇసుక 63,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం కాదు కదా. అంచేది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. అలా కదమ్మా, ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది, కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా. వాడి మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా, వాడు యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా. అంచేది కేసు బుక్ చేసే వరకు ఇసుక ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు. కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఇసుక ప్రజలకు ఇచ్చేమంటాను. అప్పుడు అమ్ముతారా అంతే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉంటుంది ఆ రూల్ ప్రకారం. అంటే ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. అంచేది ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు మాకు ఇసుక కావాలని, వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు, వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు, ఇసుక తీసుకెళ్తారు. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకులు కొంతమంది సమాచారం సరే ఇంకా వదిలేండి వాళ్ళ గురించి. మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు. ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చారు, ఎవరు వేసారు ఇక్కడ, ఆ దొంగ ఎవరు, అతని మీద యాక్షన్ కావాలి. నెక్స్ట్ సార్ స్టేట్ మొత్తంలో మనకే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్. అంటే రేట్ ఎక్కువ అంటే మనకి రాజమండ్రి నుంచి ఇచ్చారమ్మా. మనకి ఏం లేదు సార్ దగ్గర ప్రత్యామ్నాయం అంటే మన అందరు రివర్లు లేవు కదా. ఇక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది, అక్కడి నుంచి ఆలోచించారు. ఇక్కడ మాకు అంత ఇసుకొచ్చి రివర్ లేక రాజమండ్రి ఇచ్చారు. రాజమండ్రి కూడా ఇసుక రేటు మీరు తప్పు రాస్తున్నారు. మీ పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇసుక అమ్మట్లే, నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి, లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ అవుతుంది. అంటే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను. ఇప్పుడు మొన్న మీరు ఇసుక శాండ్ ప్రజలుగా మనం చెప్పారు కదా. ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లి జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చిన రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్. ఇక్కడ నుంచి జిల్లాల నుంచి ఏ లారీ వెళ్ళినా రాజమండ్రిలో ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించేస్తున్నారండి దౌర్జన్యంగా. చెప్పండి సార్, క్లారిటీ ఇవ్వండి. మాట్లాడారు రాత్రి, మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో అనకాపల్లి జిల్లాకు ఒక సెపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను. వాళ్ళతో కాకుండా సెపరేట్ మాకు అనకాపల్లికి ఒక రీచ్ ఇచ్చేయండి, మా లారీలు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇసుక తెచ్చుకుంటారని చెప్పారంటే వాళ్ళు ఇద్దరు కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ప్లీజ్ కైండ్లీ మీరు కూడా చాలా మాట చెప్తే అయిపోతుంది. ఓకే అండి, ఓకే వద్దాం సార్, కలుద్దాం.